వెల్కమ్ బ్యాక్ టు కేన్లెస్ వెబ్ డిజైనింగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం విఎస్ కోడ్ నుంచి గిట్ హబ్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మనం రాసిన కోడ్ మొత్తం డిఫరెంట్ ఫోల్డర్స్లో ఉన్న కోడ్ ప్లస్ అందులో ఉన్న ఇమేజ్ ఫైల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైతే ఉందో డేటా అంతటినీ కూడా మనం గిట్ హబ్ రిపాజిటరీలోకి ఏ విధంగా పుష్ చేయాలి అన్నది చూద్దాం. ఇట్స్ ఏ స్టెప్ బై స్టెప్ గైడ్ టు కనెక్ట్ Git and push the entire code to the Git. Okay, so జస్ట్ బ్రీఫ్గా మనం ఏం చేయబోతున్నాం అన్నది ముందు ఒక ఐడియా కొద్దాం. తర్వాత దీని మీద డీటెయిల్డ్గా ఏ కమాండ్ యొక్క పర్పస్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం చేయబోయే స్టెప్స్ జస్ట్ సమరైజ్ చేసేసి మనం చేయబోయే స్టెప్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ కమాండ్ ఇక్కడ గిట్ని మనం విఎస్ కోడ్లో కన్ఫిగర్ చేసుకుంటాం. అసలు దీనికన్నా ముందు మనకి ప్రీ రిక్విజిట్స్ ఏమేంటి అవి రెడీ చేసుకున్నాక ఇది చూడండి. ఆ ప్రీ రిక్విజిట్స్ ఏమేంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ విఎస్ కోడ్ ఒకటి మీకు ఇన్స్టాల్ అయ్యి ఉండాలి మీ సిస్టంలో. అదేవిధంగా గిట్ కూడా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. వెబ్సైట్లోకి వెళ్ళి గిట్ హబ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్ని ఇన్స్టాల్ చేసుకున్నాయి. తర్వాత గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒకవేళ లేని వాళ్ళైతే దాన్ని సైన్ అప్ చేసి సైన్ ఇన్ అయ్యి డాష్ బోర్డ్ అంతా యాక్సెస్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ కమాండ్స్లోకి రండి. ఓకే, సో ప్రీ రిక్విజిట్స్ ఏమిటి? ఒకటి విఎస్ కోడ్ ఇన్స్టాల్ అవ్వాలి, గిట్ హబ్ ఇన్స్టాల్ అవ్వాలి, గిట్ హబ్ అకౌంట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ఏం చెప్తున్నాం, ఇక్కడ విఎస్ కోడ్ టెర్మినల్ అని చెప్పి ఉంటుంది. చూడండి, ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ మెనూలోకి వెళ్తే కనుక ఇక్కడ కమాండ్ ప్యాలెటీ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో ఇది కాకుండా కింద మీకు టెర్మినల్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. చూడండి, వ్యూ మెనూలో టెర్మినల్. ఓకే, దీని మీద క్లిక్ చేయండి, లేదా కంట్రోల్ కీ పట్టుకొని టిల్డ్ సింబల్ కొట్టినప్పటికీ కూడా టిల్డ్ సింబల్ ఎక్కడ ఉంటుంది? కీబోర్డ్లో 1 2 3 నెంబర్స్ ఉన్నాయి కదా, దానికన్నా ముందు ఉంటుంది. ఆ టిల్డ్ సింబల్ ఎలా ఉంటుంది? ఇది టిల్డ్ సింబల్. ఓకే, ఇది టిల్డ్ సింబల్. ఈ టిల్డ్ సింబల్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పబోయే కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి జనరేట్ ఆ సింటాక్స్ మొత్తం ఇక్కడి నుంచే మనం టైప్ చేయాలి. సో ఫస్ట్ కమాండ్ ఏమంటున్నాడు, ఒకటి గిట్ని కన్ఫిగర్ చేసుకోవాలి. ఇలా కన్ఫిగర్ చేయాలంటే గిట్ కాన్ఫిగర్ అని ఇచ్చి గ్లోబల్ 2 ఐఫన్లు ఇచ్చి గ్లోబల్ యూజర్ నేము యూజర్ డాట్ నేమ్ అని ఇచ్చేసి మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ మనం గిట్ హబ్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఇచ్చాం కదా, ఆ యూజర్ నేమ్. అదేవిధంగా గిట్ కాన్ఫిగర్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్, మీ ఈమెయిల్ని కూడా కన్ఫిగర్ చేయాలి. మీరు ఏ అకౌంట్తో అయితే గిట్ హబ్ని ఏ ఈమెయిల్ ఐడితో అయితే గిట్ హబ్ని క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడిని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, గిట్ని ఇనిషియలైజ్ చేయమంటున్నాడు. గిట్ అని చెప్పి ఇచ్చేసి ఇనిట్ అని కొడితే గిట్ని ఇనిషియలైజ్ అవుతుంది. అంటే మీ కరెంట్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ కరెంట్ ఫోల్డర్ మొత్తానికి కూడా ఒక గిట్ రిపాజిటరీని లోకల్లో క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాం. మనం ఇప్పుడు కేవలం ఒక అవుట్లుక్ మనం ఏం చేయబోతున్నాం అన్నది ప్రాక్టికల్గా మనం చేయబోయే వాటి గురించి చెప్పుకుంటున్నాం. తర్వాత డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్లో ప్రతి ఎలిమెంట్ ఏం చేస్తుంది అన్నది డీటెయిల్డ్ క్లాస్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఓకే, జస్ట్ ఇప్పుడు మనం అకౌంట్ని విఎస్ కోడ్ నుంచి గిట్ హబ్ అకౌంట్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయిన తర్వాత మన కోడ్ మొత్తాన్ని ఇది డిఫరెంట్ ఫోల్డర్స్లో ఉన్న కోడ్, కరెంట్ ఫోల్డర్ నుంచి సబ్ ఫోల్డర్స్లో ఉన్న కోడ్ మొత్తం, అదేవిధంగా ఇమేజ్ ఫైల్స్, ఇంకా ఏదన్నా మీ ఫైల్స్ ఏమన్నా అందులో ఉన్నట్లేదు కనుక ఆ అన్ని ఫైల్స్ని కూడా మీరు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్కడికి చేస్తున్నాం, గిట్ హబ్ అకౌంట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, జస్ట్ ఒక ఫైల్ని లేకపోతే 2-3 ఫైల్స్ని మల్టిపుల్ ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పుకున్నాం. డైరెక్ట్గా గిట్ హబ్ అకౌంట్లో సైన్ ఇన్ అయ్యి
బట్ అక్కడ ఏమవుతుంది, ఫోల్డర్ వైజ్గా లేకపోతే ఆ ఫోల్డర్లో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. ప్రాక్టికల్గా ఏమవుతుంది, మనం నిన్న చెప్పుకున్న క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ కేఎన్ఎల్ఎస్ సర్వీసెస్లో ఏమేమి ఇచ్చాం, నోటిఫికేషన్స్ ఇచ్చాం, ట్రైనింగ్ ఇచ్చాం, అదేవిధంగా ఆన్లైన్ సర్వీసెస్ ఇచ్చాం, మళ్ళీ ఇమేజెస్ అన్న ఫోల్డర్ ఒకటి పెట్టి వీటికి సంబంధించిన ఇమేజెస్ అన్నీ ఒక దాంట్లో పెట్టాం. సో ఇప్పుడు డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ అయ్యి గిట్ హబ్ అకౌంట్కి అక్కడి నుంచి చేస్తే ప్రాబ్లం ఏం క్రియేట్ అవుతుంది, మీరు ఒక్కొక్క ఫోల్డర్ని అక్కడ సపరేట్గా క్రియేట్ చేసి ఒక్కొక్క ఫోల్డర్లో ఉన్న ఇండివిజువల్ ఫైల్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రాజ్ అలా కాకుండా ఒకే ఒక కమాండ్ ద్వారా ఇప్పుడు మనం ఇచ్చిన ఈ సెట్ ఆఫ్ కమాండ్స్ ద్వారా సింపుల్గా మనం వీటిలన్నింటినీ కూడా ఒకేసారి ఫోల్డర్ వైజ్ ప్లస్ అందులో ఉన్న సబ్ ఫోల్డర్స్ అన్నింటినీ కూడా విత్ కోడ్ అండ్ అదర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఇమేజ్ ఫైల్స్ లాంటివి లేకపోతే ఆడియో, వీడియో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ ఫైల్స్ అన్నీ కూడా ఒకేసారి రిపాజిటరీలోకి పుష్ అవుతాయి. సో మనం చేయబోతుంది అదే. సో ఇక్కడ దానికి ఫస్ట్ ఏం చేసాం, గిట్ని మన గిట్ క్రెడెన్షియల్స్ని ఇక్కడ కనెక్ట్ అయ్యాం. రెండోది మనం లోకల్ ఫోల్డర్కి లోకల్లో రిపాజిటరీ క్రియేట్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ యాడ్ రిమోట్ రిపాజిటరీ. ఫస్ట్ లోకల్ రిపాజిటరీ అయిపోయింది, అదేవిధంగా తర్వాత లోకల్ రిమోట్ రిపాజిటరీని క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే మీరు సైన్ ఇన్ అయ్యి అక్కడ రిపాజిటరీని క్రియేట్ చేసి అక్కడ మనం మన రిపాజిటరీకి లింక్ ఇస్తాడు కదా, ఆ లింక్ని కాపీ చేసుకోవాలి. తర్వాత ఈ ఫైల్స్ని వీటి మొత్తాన్ని ఏం చేయాలి, మళ్ళీ VS కోడ్లోకి వచ్చేసి గిట్ యాడ్ అని చెప్పి కొట్టి డాట్ కొడితే కనుక కరెంట్ ఫైల్స్ అన్నీ కూడా ఈ రిపాజిటరీలోకి యాడ్ అయిపోతాయి. సో యాడ్ అయిన తర్వాత మనం ఫలానా స్టేజ్ ఇక్కడ గిట్ కమిట్ అని చెప్పి ఆ కమాండ్ ద్వారా గిట్ కమిట్ -m అని ఇచ్చి ఇనిషియల్ కమాండ్ అని చెప్పి ఇచ్చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం యాడ్ చేసిన ఫైల్స్ అన్నిటికీ కూడా ఒక టైటిల్ ఇస్తున్నాం. అంటే ఫలానా స్టేజ్లో మనం ఇది యాడ్ చేసాం. అంటే మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా వెర్షన్ కంట్రోల్ అని చెప్పి, ఈ వెర్షన్ కంట్రోల్ యొక్క పర్పస్ ఏంటి, ఇది వెర్షన్ 1 అనుకోండి, తర్వాత వెర్షన్ 2 కూడా ఇదే విధంగా కమిట్ చేసాం. మళ్ళీ వెర్షన్ 1కి మనం తిరిగి రివర్ట్ చేయాలి అంటే కనుక మనకి ఈ కమిట్ చేసినప్పుడు మనం ఇచ్చిన ఈ టైటిల్ ఏదైతే ఉందో దీని ఆధారంగానే మళ్ళీ దాన్ని రివర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ రెడీ అయిపోయినాయి, ఫైల్స్ యాడ్ అయినాయి, కమిట్ అయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, పుష్ చేయాలి. ఈ మొత్తం ఈ ఫైల్స్ అన్ని ఈ ఫోల్డర్ కరెంట్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ ఫోల్డర్ మొత్తాన్ని కూడా పుష్ చేయడానికి కమాండ్ అంటే గిట్ పుష్ అని చెప్పి -u ఇచ్చి ఆరిజిన్ మాస్టర్ అని ఇచ్చాడు. ఇప్పుడు బ్రీఫ్గా ఒక ఐడియా వచ్చింది కదా. ఫస్ట్ వన్ ఏం చేసాం, మనం ఆ అకౌంట్ని VS కోడ్ నుంచి గిట్ హబ్ యొక్క అకౌంట్ని లాగిన్ చేసుకున్నాం. ఆ తర్వాత కరెంట్ డైరెక్టరీకి లోకల్లో రిపాజిటరీని క్రియేట్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ గిట్ హబ్లో రిపాజిటరీని క్రియేట్ చేసి దాని యొక్క లింక్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా తర్వాత కరెంట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేయమని చెప్పాం. యాడ్ చేసిన దానికి ఒక నేమ్ ఇచ్చి దాన్ని కమిట్ చేయమన్నాం. కమిట్ చేసిన తర్వాత ఫైనల్కి ఇప్పుడు వాటి మొత్తాన్ని పుష్ చేయమన్నాం. ఇది మనకి కావాల్సిన ప్రాసెస్. సో దీన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా చేయాలి అన్నది చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ 2 ఫోల్డర్ క్రియేట్ చేయండి. ముందు న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ నేమ్ సిటీస్ అని చెప్పి ఒకటి ఇచ్చాను. మళ్ళీ అందులో మళ్ళీ న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ విజయవాడ ఒకటి, మళ్ళీ న్యూలోకి వెళ్ళి హైదరాబాద్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు VS కోడ్లోకి వచ్చేయండి. ఇప్పుడు ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉంది మనకి ఇది డెస్క్టాప్ మీద ఇచ్చాం. మనం డెస్క్టాప్ మీద సిటీస్ అన్న ఫోల్డర్. ఓకే, దాన్ని యాడ్ చేసుకోండి. సెలెక్ట్ ఫోల్డర్ కొట్టి యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇందులో మనం ఏం చేద్దామంటే జస్ట్ ఫైల్స్ HTML ఫైల్స్ కొన్ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ HTML ఏంటి, ఇక్కడ index.html అని ఇచ్చేయండి. H1 I am in Hyderabad. ఓకే, నెక్స్ట్ వన్ మళ్ళీ
విజయవాడ ఫోల్డర్లో సేమ్ మళ్ళీ ఇంకొక ఫైల్ index.html చెప్పుకున్నాం కదా. index.html ఎందుకు ఇస్తున్నాం, ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వకపోతే డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇవ్వకుండా HTML అన్న ఫైల్ నేమ్ ఇవ్వకుండా సపరేట్ వేరే ఫైల్ నేమ్ ఇవ్వకుండా HTML అని ఇచ్చినట్లయితే కనుక ఆ ఫోల్డర్ నేమ్ ఇస్తే చాలు. నిన్న లేకపోతే వెబ్సైట్ క్రియేట్ అయినప్పుడు చూడండి, ఫోల్డర్ని క్రియేట్ చేసింది, ఆ ఫైల్ నేమ్ మనం సపరేట్గా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ index.html అంటే ఆ ఫోల్డర్లో ఫస్ట్ ఉన్న ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ ఓపెన్ అయ్యేతోటి సర్వర్ ఏం చేస్తుంది, index.htmlని అదే ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తుంది. వేరే నేమ్ ఏదైనా ఇస్తే మీరు ఆ సర్వర్ నుంచి ఫోల్డర్ని యాక్సెస్ చేసినప్పుడు ఆ ఫైల్ నేమ్ కూడా మీరే మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ h1 I am విజయవాడ. ఓకే, సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఈ ఎంటైర్ ఫోల్డర్ని దీనికి మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ ఫైల్స్ కూడా యాడ్ చేయండి, అదేవిధంగా లింక్స్ కూడా పెట్టండి. నేను జస్ట్ ఇప్పుడు మన టార్గెట్ ఏం చెప్తున్నానంటే కేవలం వీటిని ఎలా పుష్ చేయాలి చెప్తున్నాను. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు హైదరాబాద్ విజయవాడకి ఒకదాని నుంచి ఒకదానికి నావిగేట్ అవ్వడానికి లింక్స్ పెట్టండి. హైదరాబాద్కి సంబంధించిన ఫొటోస్ కొన్ని, విజయవాడకి సంబంధించిన ఫొటోస్ కొన్ని ఇవి కూడా యాడ్ చేసేయండి మీరు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇలా కనెక్ట్ చేసి పుష్ చేస్తున్నాను అన్నది చూడండి. కంట్రోల్కి పట్టుకొని ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, కంట్రోల్ టిల్డ్ కొడితే టెర్మినల్ ప్యానల్ వస్తుంది అన్నాం కదా, టెర్మినల్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మన కమాండ్స్ అని కొట్టాలి. అయితే మనకి ఇది ఫస్ట్ ఐడియా లేదు కాబట్టి కమాండ్స్ టైప్ ఎర్రర్ రాకుండా ఉండటం కోసం జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కమాండ్ ఏంటి, గిట్ ఈ లిస్ట్ మొత్తం మీకు ఈ కమాండ్స్ లిస్ట్ మొత్తం మీకు మీ డాష్బోర్డ్లో ప్లేస్ చేస్తాను. వాటిని ఇలా ఫస్ట్ కనెక్ట్ చేసేటప్పుడు మాత్రం ముందు కాపీ అండ్ పేస్ట్ చేయండి, తర్వాత నుంచి మాత్రం మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ అది గిట్ కనెక్ట్ అని ఇచ్చి గిట్ కాన్ఫిగర్ అని ఇచ్చి గ్లోబల్ యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఇలా ఐడియల్గా ఉంది అంటే ఓకే అయినట్టు. ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ ఏంటి, మెయిల్ ఐడి కూడా ఇవ్వమంటున్నాడు. సో మెయిల్ ఐడి కూడా ఇవ్వండి ఇక్కడ. shivagupta@gmail.com అనేది నేను ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ కమాండ్. సో ఇక్కడికి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇనిషియలైజ్ చేయాలి మనం గిట్ని. కరెంట్ ఫోల్డర్స్ అయితే ఏదైతే ఉన్నాయో వీటిని లోకల్ డిపాజిటరీని ఇనిషియలైజ్ చేయాలి. సో దానికి గిట్ ఇనిట్ కొట్టండి. ఓకే, ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ. ఓకే, రిపాజిటరీ ఇనిషియలైజ్ అయింది అని చెప్పి ఇచ్చాడు కదా. సో ఇక్కడ మీరు ఇనిషియలైజ్ అయిందా లేదా చెక్ చేయడానికి మన ఫోల్డర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి గిట్ అన్న పేరుతో ఇక్కడ ఏదో ఒక ఫోల్డర్ ఉంది, ఇది ఏమన్నా గిట్టా అవునా కదా అని చెక్ చేసాం. బట్ దీని నేమ్ .git అని లేదు, .gitతో ఒక ఫోల్డర్ వస్తుంది. మరి ఏమైనట్టు అది డిస్ప్లే అవ్వట్లా అంటే క్రియేట్ అవ్వనట్ట కాదు. దీన్ని ఏం చేస్తాడంటే హిడెన్ చేస్తాడు. హిడెన్ జనరల్ డైరెక్టరీ కింద కనబడదు మనకు అది. సో ముందు దాన్ని హిడెన్ చేసింది డిస్ప్లే అవ్వాలి అంటే కనుక మీరు ఫోల్డర్ ఆప్షన్స్ అని చెప్పి రన్ బాక్స్లోకి వచ్చి ఫోల్డర్ ఆప్షన్స్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ వ్యూ ట్యాబ్, ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అని ఉంటుంది. దీన్ని ఓకే చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది కదా, గిట్ హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఏం చేసాం, ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు
అక్కడ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళాం. అక్కడి నుంచి ఆ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి జనరల్గా అయితే మనం డిఫాల్ట్గా హిడెన్ చేసిన ఫైల్స్ మీకు డిస్ప్లే అవ్వవు. సో ఇప్పుడు మనం ఆ హిడెన్ చేసిన ఫైల్స్ని డిస్ప్లే చేయమని చెప్పి ఆప్షన్ చేంజ్ చేసాం. ఆటోమేటిక్గా ఇక్కడ ఇది డిస్ప్లే అయింది. సో ఇక్కడ మనం చేసే చేంజెస్ అన్నీ కూడా ఈ రిపాజిటరీలో మొత్తం అన్నీ కూడా కన్ఫిగర్ అయ్యి ఉంటాయి. చూడండి, ఇందులోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా అది క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇనిషియలైజ్ అయిపోయింది. ఈ ఫోల్డర్స్కి కరెంట్ ఫోల్డర్ ఇది ఇనిషియలైజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి, రిమోట్లో రిపాజిటరీని క్రియేట్ చేయాలి. అంటే ఏది రిమోట్ అంటే ఏది, ఇదేమో లోకల్. రిమోట్ ఏది మనకి మన గిట్ హబ్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓకే, కాబట్టి మనం ఏం చేస్తున్నాం, సిటీస్ 2 అని చెప్పి చేయండి. ఇప్పుడు ఇక్కడ అవైలబుల్లా కాదో చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇది పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలా, ప్రైవేట్ యాక్సెస్ ఇవ్వాలా. మీరు వెబ్సైట్ని జనరేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ యాక్సెస్సే ఉండాలి. పబ్లిక్ యాక్సెస్ లేకపోయినట్లయితే కనుక వెబ్సైట్ జనరేట్ అవ్వదు. సో ఇచ్చేసి క్రియేట్ రిపాజిటరీ కొట్టండి. సో రిపాజిటరీ క్రియేట్ అయిన తర్వాత ఈ రిపాజిటరీ యొక్క URL ఇక్కడ ఇస్తాడు. ఓకే, చూడండి ఇది. సో దీన్ని ఇప్పుడు మనం కాపీ చేసుకోండి. ఇప్పుడు మన VS కోడ్లోకి వచ్చేయండి. తర్వాత ఈ కమాండ్ ముందు కాపీ చేసుకోండి. VS కోడ్లోకి వచ్చే ముందే గిట్ రిమోట్ ఆరిజిన్, ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి మనం ఆ ఎగ్జాంపుల్ కాపీ చేసుకోలేదు. ఇక్కడ మనకు ఆల్రెడీ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు దీన్ని కాపీ చేసుకొని దీనికి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు రిమోట్ గిట్ కూడా రెడీ అయింది. ఇంతకుముందేమో లోకల్ గిట్ రిపాజిటరీ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దానికి ఏం చేసాం, రిమోట్ ఆరిజిన్ కూడా యాడ్ చేసుకున్నాం. రిమోట్ రిపాజిటరీని కూడా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ కమాండ్ ఏమన్నాడు, స్టేజ్ ఫైల్స్ గిట్ యాడ్. ఓకే, ఈ డాట్ కూడా ఇంపార్టెంట్, మెయిన్ అదే. ఆ డాట్ అన్నది మీకు కరెంట్ డైరెక్టరీ అని చెప్పడానికి గిట్ యాడ్ డాట్ అన్నది వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో సంథింగ్ అయ్యో కొన్ని వార్నింగ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎర్రర్స్ ఏమైనా చూపిస్తే ప్రాబ్లం, కానీ వార్నింగ్స్ ఇచ్చినప్పుడు ఇగ్నోర్ చేయండి. వాటి గురించి తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ కమిట్ ఫైల్స్. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ అయినాయి కదా, దీన్ని కమిట్ చేయాలి. దీన్ని కమిట్ కొట్టి యాడ్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ 2 ఫైల్స్ చేంజ్డ్ ఇవన్నీ ఇచ్చాడు కదా, ఆటోమేటిక్గా మన అందులో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని కూడా హైదరాబాద్ అన్న ఫోల్డర్లో ఉన్న ఇండెక్స్ ఫైల్, విజయవాడ అన్న ఫోల్డర్లో ఉన్న ఇండెక్స్ ఫైల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ కమాండ్ ఏంటి, చివరిలో గిట్ పుష్, ఇది కాపీ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు పుష్ కొట్టండి. అయితే మనం కనెక్ట్ అయ్యలేం కదా మన గిట్ హబ్కి. సో ఇది ఒకటి పర్సనల్ యాక్సెస్ టోకెన్ ద్వారా అయినా మనం ఇవ్వచ్చు. ఇది ఎలా టోకెన్ రైట్ చేయాలి తర్వాత చూద్దాం. బట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ ద్వారా సైన్ ఇన్ అయిపోదాం. సైన్ ఇన్ అయ్యిందా లేదా అని చెక్ చేయాలంటే కనుక మీకు ఇక్కడ VS కోడ్లో ఈ ప్యానెల్ ఉంది కదా, ఇక్కడ మీకు చెక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ అయ్యి లేకపోతే కనుక ఇలా వస్తుంది, యు ఆర్ నాట్ సైన్డ్ ఇన్ టు ఎనీ అకౌంట్స్. సో ఇక్కడ సైన్ ఇన్ కొట్టండి. కూడా కొడితే
ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ ప్రాంప్టింగ్ వస్తుంది. శివగుప్తాకి దాన్ని మన పాస్వర్డ్ ఏదైతే ఇచ్చుకున్నామో ఆ పాస్వర్డ్ వచ్చి సైన్ ఇన్ కొట్టేయండి. ఓకే, అక్కడ పాస్వర్డ్ ముందు రాంగ్ ఇచ్చాం, తర్వాత కరెక్ట్ ఇచ్చాం, అది ఆటోమేటిక్గా సైన్ ఇన్ ఆపరేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చి విఎస్ కోడ్లో బ్యాక్ వచ్చి ఇక్కడ చెక్ చేసి చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ సైన్ ఇన్ అయింది కదా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇందాక ముందు ప్రాపర్గా సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి అది పుష్ అయిందా లేదా డౌట్ కాబట్టి మళ్ళీ ఒకసారి పుష్ కమాండ్ మళ్ళీ ఫైనల్లో ఇవ్వండి. ఓకే, ఆల్రెడీ పుష్ అయింది, ఎవ్రీథింగ్ అప్ టు డేట్, ఏమి కూడా ప్రాబ్లం ఏం లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు మన ఫోల్డర్లో మన గిట్హబ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఈ ప్రాపర్గా సెట్ అయినాయా లేదా, పుష్ అయినాయా లేదా అన్నది చెక్ చేద్దాం. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇక్కడ రిపాజిటరీస్ అని ఉంటాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇందులోకి వచ్చి చూడండి, మన రిపాజిటరీ సిటీసే కదా మనం ఇచ్చింది. సో ఈ సిటీస్ అనేది క్లిక్ చేసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి వచ్చేసినాయి కదా మన ఫోల్డర్స్ అన్నీ కూడా. హైదరాబాద్, మళ్ళీ బ్యాక్ వెళ్తే విజయవాడ. ఓకే, క్లియర్ కదా. ఈ విధంగా మనం మొత్తం మన నిన్న ఏం చేసాం, ఈ రిపాజిటరీలోకి ఏదన్నా మనం అప్లోడ్ చేయాలి అంటే కనుక డైరెక్ట్గా ఆ రిపాజిటరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి యాడ్ బ్రౌజర్ నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా అక్కడ ఏమైంది ప్రాబ్లం, ఇండివిజువల్ ఫైల్స్ని మాత్రమే చేయగలరు, ఫోల్డర్స్ని చేయలేరు. ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క ఫోల్డర్లో అన్ని ఫైల్స్ క్రియేట్ చేయడం అంటే క్లైమ్జీ థింగ్, దట్స్ వై ఇలా చేస్తాం. సో ఒకసారి మళ్ళీ సమ్మరీ చూద్దాం. ఏం చేసాం, ఫస్ట్ ఈ 2 కమాండ్స్ ద్వారా కన్ఫిగర్ చేసుకున్నాం మన అకౌంట్ని. ఆ తర్వాత లోకల్ రిపాజిటరీని ఇనిషియల్ గిట్ ఇనిట్ అనే కమాండ్ ద్వారా లోకల్ రిపాజిటరీని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత మన అకౌంట్లోకి వెళ్ళి మన గిట్హబ్ అకౌంట్లోకి వెళ్ళి అక్కడ ఒక రిపాజిటరీని క్రియేట్ చేసి దాని యొక్క యూఆర్ఎల్ని తీసుకొచ్చి దీనికి మన విఎస్ కోడ్లో మళ్ళీ గిట్ రిమోట్ యాడ్ అని చెప్పి ఇచ్చేసి దాన్ని ఆ రిమోట్ రిపాజిటరీని యాడ్ చేసుకున్నాం. తర్వాత ఈ రిపాజిటరీకి కరెంట్ రిపాజిటరీ ఏదైతే ఉందో ఆ రిపాజిటరీ ఇక్కడ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేసాం, బట్ దీనికి మన ఫైల్స్ని యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ గిట్ యాడ్ అని ఇచ్చి డాట్ అని ఇచ్చాం. డాట్ అంటే ఏంటి, కరెంట్ ఫోల్డర్లో ఏవైతే ఉన్నాయో ఆ సబ్ ఫోల్డర్స్ ఫైల్స్ అన్నిటిని కూడా యాడ్ చేయమన్నాం. ఈ యాడ్ చేసిన దానికి తర్వాత ఫ్యూచర్లో మనం వెర్షన్ రివర్ట్ చేయాలంటే కనుక దానికి ఒక టైటిల్ ఇవ్వాలి కాబట్టి గిట్ కమిట్ అని చెప్పి ఇచ్చి -m అని ఇచ్చి ఇనిషియల్ కమిట్ అని చెప్పి ఇచ్చాం. ఇక్కడ కమిట్ నేమ్ మీ ఇష్టం ఏదో ఒకటి, ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ కమిట్ చేసాం కాబట్టి ఇనిషియల్ అని ఇచ్చాం, లేకపోతే బిఫోర్ టెస్ట్ అనో బిఫోర్ ఇమేజ్ అనో సంథింగ్ మీకు గుర్తుగా ల్యాండ్ మార్క్ మీకు ఏదైనా బండగా ఒక గుర్తు పెట్టుకొని అంటే పలానా స్టేజ్లో ఈ ఫైల్స్ని కమిట్ చేసాం అన్నది మనకి ఐడియా కోసం ఇది ఇస్తాం. తర్వాత ఫైనల్గా అది పుష్ కమాండ్ అప్లై చేసాం. ఆల్రెడీ కనెక్ట్ అయ్యలేకపోతే కనుక అక్కడ కనెక్ట్ లాగిన్ ఆప్షన్ అడిగారు. ఒకవేళ కనెక్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ నుంచి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేయమన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది, సైన్ అవుట్ చేసేయండి. ఓకే, మళ్ళీ కనెక్ట్ చేయాలి అంటే కనుక మళ్ళీ ఇందులోకి వచ్చి కనెక్ట్ కొట్టండి. కనెక్ట్ కొడితే మళ్ళీ ఇక్కడ ఇలా విజువల్ స్టూడియో కోడ్ కనెక్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఇక్కడ లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి క్రెడెన్షియల్స్ ఏం అడగలేదు. ఆల్రెడీ మనం గిట్హబ్ అకౌంట్ లాగిన్ అయ్యే ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మళ్ళీ ఓకే మన నేమ్ మన గిట్హబ్ అకౌంట్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఓకే, సో మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈ హైదరాబాద్కి విజయవాడకి అసైన్మెంట్ మీకు ఏంటంటే ఇమేజ్ ఫైల్స్ని కొన్నిటిని యాడ్ చేయండి, అదేవిధంగా లింక్స్ పెట్టండి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి, విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి నావిగేషన్ లింక్స్ పెట్టండి. పెట్టి దీన్ని మనం చెప్పినట్టు వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఓకే, వెబ్ పేజ్ క్రియేట్ చేసి ఇచ్చేయండి. అది మీ అసైన్మెంట్ ఈరోజు. థ్యాంక్ యూ.